పూరీలో మాధవదాస్ అనే గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ జగన్నాథుడిని భక్తితో పూజించేవాడు. కాని ఒకరోజు ఆయనకు అతిసారం అనే తీవ్రమైన వ్యాధి సోకింది. ఆయన శరీరం చాలా బలహీనంగా మారింది, లేవడం కూడా కష్టంగా మారింది. మాధవదాస్ పూర్తిగా అంగవైకల్యానికి గురైనప్పుడు జగన్నాథుడు స్వయంగా సేవకుడి వేషంలో ఆయన ఇంటికి వచ్చాడు. భగవంతుడు మాధవదాస్ను గుర్తించకుండానే సేవ చేయడం ప్రారంభించాడు. ఆయనకు నీరు, ఆహారం ఇచ్చి ఆయనను చూసుకున్నాడు. కొంత సమయం తర్వాత మాధవదాస్ స్పృహలోకి వచ్చినప్పుడు ఆయన భగవంతుడిని గుర్తించాడు. ఆయన కళ్ల నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఆయన ఇలా అన్నాడు, ప్రభూ, 3 లోకాలకు ప్రభువుగా మీరు నన్ను ఎందుకు సేవిస్తున్నారు? భగవంతుడు నవ్వి, నేను భక్తుడి బాధను చూడలేను, కాని విధిని భరించడం అవసరం. మీరు భరించాల్సిన 15 రోజుల అనారోగ్యాన్ని ఇప్పుడు నేను నా మీద వేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం స్నాన పూర్ణిమ తర్వాత జగన్నాథుడు అనారోగ్యానికి గురై అనవాసర్ కాలంలో 15 రోజులు విశ్రాంతి తీసుకుంటాడని మరియు ఆషాఢ శుక్ల ద్వితీయంలో కోలుకున్నప్పుడు భక్తుల మధ్య తన రథంపై రథయాత్రకు వెళ్తాడని నమ్ముతారు. ఈ యాత్ర కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, భక్తి సేవ మరియు ప్రేమ జై జగన్నాథ్ యొక్క అత్యంత అందమైన సంప్రదాయం.